ఇప్పుడు నేను చెప్తున్న ఈ వీడియో చాలామంది పెద్దవాళ్ళని బాధ పెట్టవచ్చు. అయినా పర్లేదు, ఒక్కసారి మీ మనసుతో ఆలోచన చేసిన తర్వాతే నా వీడియోకి మీరు లైక్ ఇచ్చినా కామెంట్ ఇచ్చినా నేను తీసుకుంటాను. అది నిజమనే అనిపిస్తేనే, మీ మనసుతో ఆలోచన చేసిన తర్వాతనే నా వీడియోకి మీరు కామెంట్ కానీ లైక్ కానీ ఇవ్వచ్చు. నాకేమీ అబ్జెక్షన్ లేదు. ఒకటి. రెండోది ఏంటంటే, పెద్దవాళ్ళు, చాలామంది పెద్దవాళ్ళు, ఏజ్ అయిపోయిన వాళ్ళు, నేను ఇలా మాట్లాడడానికి కూడా నేను ఒక వీడియో అనేది చూశానన్నమాట. ఆ వీడియో ఎలాంటి వీడియో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తున్నాను, వివరిస్తున్నాను వీడియో గురించి. అంటే మామూలుగా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా ఈ పల్లెల్లో, కొంతమంది సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు. చాలామంది సోషల్ సర్వీస్ చేసే అలాంటి వీడియోలోనే వాళ్ళు సరుకులని తీసుకెళ్లారనమాట. ఆ ఇంటికి కావాల్సిన వెయిట్ అంటే దాదాపు ఒక 20 కేజీల వరకు వెయిట్ ఉంటుంది ఆ సరుకులు. ఆ బియ్యం బస్తాలు తీసుకెళ్ళినప్పుడు ఒక 13-14 ఏళ్ళ అబ్బాయి తీసుకొని ఆ వెయిట్ మొత్తము, అరే వెయిట్ ఉందిరా, ఎక్కువ ఉందిరా వెయిట్, ఇది నువ్వు మొయ్యలేవురా అంటే కూడా అబ్బాయి ఏమంటున్నా, అన్న నేను మొయ్యగలుగుతానన్నా, నేను 20 కేజీల బస్తాలు మొయ్యగలుగుతానన్నా నేను అనేసని అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నా అంటే, 20 కేజీల బస్తాలు మోస్తావు, అదేంట్రా అది అంటే, నేను పనికి వెళ్తానన్నా, రోజు నేను ఈ పలాని వర్క్ చేస్తాను అనేసని చెప్తున్నాడు అనమాట. అదేంట్రా చదువుకోలేదా నువ్వు అనేసనంటే, అంటే వాళ్ళ తల్లిదండ్రులు లేరు, చనిపోయారు. నెక్స్ట్ వచ్చేసి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ, వయసు అయిపోయింది అమ్మమ్మ, ఆమె దగ్గర ఉన్నారన్నమాట. ఆమె ఇంకా ఆయన అన్నారు, ఆ అమ్మమ్మ పోషించుకోవడానికి నేను పనికి వెళ్తున్నానన్నా అనేసనంటే, ఒరే మీకు కావాల్సిన సౌకర్యం అయితే నేను చేస్తాను, ఆవిడకి కావాల్సిన సౌకర్యం అయితే నేను చేస్తాను, నువ్వేం చేస్తావు అంటే నువ్వు వెళ్ళి చదువుకోరా, నేను చదివిస్తాను అని చెప్పారు. చదివిస్తానంటే ఆవిడేం చెప్తుంది, వద్దులే నాయనా, చదువు వద్దులే నాయనా, నన్ను ఏదైనా కావాలంటే నాకు అవసరమైతే ఎవరు ఉంటారు, ఎవరు చూసుకుంటారు, నాకు అవసరమైంది తెచ్చివ్వాలన్నా చేయాలన్నా నాకు పర్లేదులే నాన్న అనేసని ఆవిడేం చేస్తుందంటే, ఆవిడని మాత్రమే ఆవిడ ఆలోచన చేస్తుంది, ఆవిడ అవసరాలు మాత్రమే ఆలోచన చేస్తుంది. ఆవిడకి దాదాపు 85 ఏళ్ళు అలా ఉంటాయి, పెద్ద వయసు ఆవిడ, చాలా పెద్ద వయసు ఆవిడ. నేనేమంటున్నానంటే, మీరు పెద్దవాళ్ళు ఒకటి గమనించండి, ఈ రోజుండి రేపు ఆల్రెడీ మీరు జీవితాన్ని చూసేసి ఉంటారు, చాలా వరకు జీవితాలని చూసేసి ఉంటారు. ఆ జీవితాన్ని చూసేసిన వ్యక్తి మీరు ఏం చేయాలంటే, చిన్న పిల్లలకి అంత మాత్రం అవకాశం వచ్చింది కదా, సంతోషపడండి. ఎవరో వచ్చి భగవంతుడు తాను వచ్చి ఎవరిని మిమ్మల్ని వచ్చి నేను నీకు సేవ చేస్తాను, నీకు మంచి చేస్తానని చెప్పరు. దైవం మానుష రూపేనా అనేసి అంటారు. భగవంతుడు ఒక వ్యక్తి ద్వారా మీకు సహాయ సహకారాలు అందించినప్పుడు ఆ సహాయ సహకారాలని తీసుకోవడం నేర్చుకోండి. రేపో మాపో చనిపోయే నీ అవసరం కోసము వాడి 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారనమాట. నాకు ఇక్కడ చాలా కోపం వచ్చింది. మీరు దీన్ని ఏ దృష్టితో తీసుకున్నా నాకు ఇబ్బంది అనిపించలేదు. కానీ ఇప్పుడు ఆవిడ దాదాపు అయితే ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళు బ్రతుకుతుంది, తర్వాత చనిపోతుంది అని అనుకుందాం, సపోజ్ అనుకుందాం. తర్వాత వాడి లైఫ్ ఏం చేయాలి? వాడికి అక్షరం ముక్క చదవడం రాదు, ఏదైనా ఇది చేయడం రాదు, కనీసం ఒక ఫోన్ నెంబరు ఎలా ఫీడ్ చేసుకోవడమో తెలియదు. ఇప్పుడంతా ఫాస్ట్ లైఫ్, మొత్తం అంతా మొబైల్కి సంబంధించినవి, ఫాస్ట్ లైఫ్. కనీసం ఎక్కడ నుండి ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే వాడు బస్ పైన ఉన్న పేరు చదవడం రాదు. ఎలా చెప్పాలి? ఎవరైనా ఒకవేళ ఏదైనా ఒక మెసేజ్ పెట్టారు అని అనుకుందాం, ఒకవేళ వాడికి ఉపయోగపడేది ఉంటుంది, ఆ మెసేజ్ పెట్టారు అని అనుకుందాం, ఆ మెసేజ్ చదవడమైనా రావాలి కదా వాడికి. ఇదేంటి, ఇది నాకు ఉపయోగపడేదా పనికిరాందా అనేసని ఉపయోగపడేదా దాన్ని చూసుకోవడానికైనా వాడికి ఆ మైండ్ సెట్ అనేది వర్క్ చేయాలి కదా. చిన్న పిల్లలని వాళ్ళకి భవిష్యత్తునివ్వండి, వాళ్ళకి పని నేర్పించండి, వాళ్ళకు ఏదో ఒక చదువు నేర్పించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదైనా చదవాలి, కనీసం అక్షరాలు కూడుకోనైనా చదివేంత శక్తి అయినా వాళ్ళకి 10th వరకు అయినా చదివించాలి పిల్లల్ని. ఆ 10th వరకు చదివించడం వలన కనీసం వాళ్ళకి ఈ ప్రపంచంలో చిన్న చిన్న విషయాల మీద అందరి మీద ఎవరో ఒకరి మీద ఆధారపడడానికి. ఇప్పుడు మనం పెద్దవాళ్ళని, మన ఇంట్లో పెద్దవాళ్ళని చూస్తుంటాం, కనీసం ఫోన్ నెంబర్ గుర్తుపట్టడము రాదు, ఫోన్ నొక్కడము రాదు. వాళ్ళకి ఆ ఫోను వేరే వాళ్ళ దగ్గరకు తెచ్చిచ్చి, నైనా ఈ ఫోన్ నెంబర్ అట్టా నొక్కి, ఇందులో మా అబ్బాయి పేరు ఉంటుంది, ఈ పలాని పేరు ఉంటుంది, ఆ పేరు కింద నేమ్ ఉంటుంది, ఆ పేరుకు ఫోన్ చెయ్యి, లేకపోతే మా అమ్మాయి పేరు ఇది, ఆ పేరు కింద నెంబర్ ఉంటుంది, అమ్మాయి దానికి ఇది నెంబర్కు చేయండి అనేసి అని అంటుంటాం. ఇప్పుడు అవలంటే పెద్దవాళ్ళు, వాళ్ళకు చదువు రాలేదు, ఆ తరంలో వాళ్ళు అజ్ఞానంగా ఉండిపోయారు అని అనుకుందాం, బాగానే ఉంది. ఇప్పుడు మీకు ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చచ్చిపోయిన పిల్లలు, లేకపోతే మీ సొంత పిల్లలు, తల్లిదండ్రులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. తల్లిదండ్రి ఉన్నారంటే వాళ్ళు కష్టపడి ఎట్టో గట్ట వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు. అలా ఉన్న వాళ్ళు కూడా చాలామంది చదివించలేదు.
అంటే మాతో పాటు పనికి రానివ్వలేండి, మాకు ఒక రూపాయి వస్తుంది కదా అని. వాడు సంపాదించే రూపాయితోనే మీరు బ్రతకగలిగే మీకు అంటే మీకు ఇల్లు జీవితము నడుస్తుంది అనేసని మీరు ఆలోచన చేస్తే, మీ కొడుకు సంపాదించిన రూపాయి కోసం మీరు ఎదురు చూసేటట్టు ఉంటే, మరి అలాంటప్పుడు మిమ్మల్ని మీరు బ్రతికించుకోవడం చేత కాలేనప్పుడు మీరు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలి, పిల్లల్ని ఎందుకు కనాలి? అవునా? వాళ్ళ జీవితాలని మీ జీవితాలు మీకు ఫుడ్ అదేదంటారు కదా, మీ కడుపు కోసం అన్నం సంపాదించడం కోసం వాళ్ళని ఇలా జీవితాలు నాశనం చేసేయడం కరెక్ట్ కాదు. వాళ్ళని ఒక స్థాయిలో పెట్టి మీరు తీసి తినండి, అది అర్థం ఉంటుంది. వాళ్ళు కూలీ నాలి చేసుకునే పరిస్థితి కల్పించి రేపొద్దున వాడి పొట్ట పోషించుకోలేడు, రేపొద్దున వచ్చిన అమ్మాయి పొట్ట పోషించలేడు, నెక్స్ట్ మిమ్మల్ని చూడలేడు. ఇవన్నీ డిప్రెషన్కు లోనైపోయి కుటుంబాలలో గొడవలు అవి కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండిపోవడము, కొంతమంది అయితే ఇంకా జీవితాలని చెడు అలవాట్లకి బానిస చేయడము, ఇలా చాలామంది. దీన్ని చెప్పినప్పుడు మీరు ఇంకొకలాగా కూడా అడగచ్చు, ఏంటి అంటే మరి ఉన్నవాళ్ళు అలవాటు పడలేదా అనేసని. ఉన్నవాళ్ళు అలవాటు పడడానికి లేని వాళ్ళు అలవాటు పడడానికి చాలా తేడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు లో క్లాస్ వాడు హ్యాపీగా ఉంటాడు, హై క్లాస్ వాడు హ్యాపీగా ఉంటాడు, మధ్యతరగతి వాడు మాత్రం హ్యాపీగా ఉండలేడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాడు ప్రతిదానికి, ప్రతి చిన్న విషయానికి, ప్రతి పెద్ద విషయానికి, ప్రతి విషయానికి వాడి మెదడు ఉడికిపోతుంటుంది ప్రతి విషయానికి. కాకపోతే అందరము మనుషులమే. కాకపోతే రెండవది ఏంటంటే ఇలాంటివి ఇలాంటి సబ్జెక్టులు మీరు ఎక్కడైనా చూస్తే, చిన్నపిల్లల విషయాల్లో చూస్తే వాళ్ళకు మంచి భవిష్యత్తునివ్వడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళకి వాళ్ళు ఎవరైనా పెద్దలు అలా ఏదైనా మూర్ఖంగా ఆలోచన చేసి మాట్లాడుతుంటే వాళ్ళకి కొద్దిగా మోటివేషన్ చేసి మైండ్ సెట్ కొద్దిగా వాళ్ళ మాట తీరును కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పి వాళ్ళకి మనసు మార్చి కొంచెం పిల్లల జీవితాలకి హెల్ప్ చేయండి. ఎవరికైనా సరే జీవితం ఇవ్వడం అనేది చాలా కష్టం. ఎవరైనా చిన్న హెల్ప్ చేయొచ్చు, మామూలుగా ఏదైనా భోజనానికి చేయొచ్చు, హెల్ప్ చేయొచ్చు, లేకపోతే ఆ రోజుకి వాళ్ళకి వంట సరుకులు కొనివచ్చు, ఒక నెల కోసం ఒక వంట సరుకులు కొనివచ్చు, లేకపోతే ఒక 100 రూపాయలు 200 రూపాయలు వాళ్ళ చేతికి అమౌంట్ ఇవ్వచ్చు. ఇది అందరూ ఎవరైనా చేయగలుగుతారు ఇది అయితే, అవునా? అలా కాకుండా వాళ్ళకి జీవితాన్ని ఇచ్చారనుకోండి, జీవితకాలం మిమ్మల్ని వాళ్ళు మనసులో పెట్టుకొని ఆరాధన చేస్తారు. అది గుర్తుపెట్టుకొని ప్రతి తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు లేని పిల్లల్ని సాకుతున్న అమ్మమ్మలు నానమ్మలు మీరైనా సరే, ఎప్పుడు మీకోసం నా కోసం వాడు బ్రతకాలి అని ఆలోచన చేయకుండా వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకడానికి మనం ఏం చేయగలుగుతున్నాము, వాళ్ళ ఫుడ్ వాళ్ళు సంపాదించుకోవడానికి మనం ఏమి వాళ్ళకి దారి చూపించగలుగుతున్నాము, వాడు నచ్చిన డ్రెస్ కొనుక్కోవడానికి వాడికి ఏమి మనము ధైర్యం చెప్తున్నాము, ఇలా మీరు చెప్పండి. మీ వైపు నుండి మీ ప్రయత్నం అనేది ఖచ్చితంగా మీ పిల్లలకి చేయండి. తర్వాత ఇంకా వాళ్ళ నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. ఇదైతే వాళ్ళ నడవడికలో ఏదైనా ఫాల్ట్లుండి వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళకి ఆలోచన లేకపోతే మనం దాన్ని ఏం చేయలేం. మన ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా వాళ్ళ జీవితం రేపు ఎలా ఉంటుంది, ఎలా ఉండకూడదు. రేపు పదన కూలి చేసుకొని ఎవరో దగ్గర వర్క్ చేసుకుంటారే అది ఇది చెయ్యి అంటారు. ఒకరోజు మర్యాదకు చూసుకుంటారు, రెండో రోజు మర్యాదకు చూసుకుంటారు, మూడో రోజు ఇంకా చెత్తగా చూస్తారు. వర్క్ చేశారంటే వాడి కింద కూలీ నెక్కలే, వాడి కింద ఏదో అంటారు కదా, అదేదో అని చెప్పినట్టు హీనంగా చూడడం అన్నమాట. అలా దానికంటే కష్టపడుకొని ఒక కనీసం మినిమం ఏదైనా ఒక చిన్న డిగ్రీ లాంటిదో ఇలాంటివి ఏవైనా ఉండడం వలన ఏమవుతుందంటే ఎక్కడైనా నీ చదువుకు విలువ ఉంటుంది, నీకు కాదు, నీ చదువుకు విలువ ఉంటుంది. మీరు ఎంత పెద్ద పర్సనాలిటీ అయినా, మీరు ఎంత పెద్ద ఏదైనా ఈ ప్రపంచంలో విలువ ఇచ్చేది చదువుకు మాత్రమే. చదువును చూసి మాత్రమే నిన్ను గౌరవిస్తారు. నీ చదివే నిన్నే స్థాయిలో అయినా పెట్టగలుగుతుంది. నీ చదివే నిన్ను గౌరవిస్తుంది, నీ చదివే నీకు విలువనిస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కొంత పిల్లలకి చదివించడం అయితే నేర్చుకోండి. ఆ చదువు అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎక్కడ అదేదో అంటారు కదా, అంటే హోటల్స్లో గిన్నెలు కడుక్కోవడము, ఇళ్లలో పని చేసుకోవడము, ఇళ్లలో పాచి పని చేసుకోవడము, లేకపోతే ఏదైనా మూటలు మోయడము, ఇలాంటి పనులు చేసుకోకుండా వాళ్ళు బ్రతకడానికి ఒక చిన్న గౌరవ స్థానాన్ని కల్పించండి పిల్లలకి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు
అని అనిపిస్తే నన్నైతే మన్నించండి. నేను ఒక తల్లిగా ఎలా ఉండాలి అనే, పిల్లల్ని ఎలా ఉంచాలి, ఎలా చూసుకోవాలి అనే ఒక మనసుతోనే నేను చెప్తున్నాను. ఇందులో మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే మన్నించగలరు.